నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. రైల్వే కోడూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వీబీజీ రామ్జీ జాబ్ కార్డులను అతిథులు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సభలో ప్రసంగించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ను ఘనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ కార్యక్రమంతో స్థానిక లబ్ధిదారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వీబీజీ రామ్జీ జాబ్ కార్డులను అతిథులు అందజేశారు. అలాగే కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ సమక్షంలో ఈ పథకానికి సంబంధించిన ప్రోత్సాహక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ మిషన్ కు సంబంధించిన ప్రత్యేక పోర్టల్తో పాటు సమాచార బుక్లెట్ మరియు కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్ ను కూడా సీఎం, డిప్యూటీ సీఎంలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు సభా ప్రాంగణం సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్లను పరిశీలించిన నేతలు నీటి సంరక్షణకు సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాలను కూడా వారు పరిశీలించి అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సభలో ప్రసంగించారు. विकसित भारत जी राम जी योजना लागू हो रही है। यहाँ की हवाएं भी कहती है नमः वेंकटेश्वराय, यहाँ की घटाएं भी कहती है नमः वेंकटेश्वराय, यहाँ के फूल भी कहते हैं नमः वेंकटेश्वराय, यहाँ की फूल मालाएं भी कहती नमः वेंकटेश्वराय, गोविंदा गोविंदा। मैं उनसे प्रार्थना करना चाहता हूं, आज विकसित भारत जी राम जी योजना लागू हो रही है। ऐसी कृपा की वर्षा कीजिए कि हमारा कोई गरीब मजदूर बिना काम के ना रहे, हर हाथ को काम, हर पेट को रोटी, कोई गरीब बिना काम के ना रहे। इसके लिए ये योजना आई है और इस योजना को लागू करने के लिए मैं भारत के प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी को हृदय से धन्यवाद देता हूं। आप भी तालियां बजा के नरेंद्र मोदी जी को धन्यवाद दीजिए। ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీరామ్జీ ఉపయోగపడుతుంది. మనమందరం ప్రధానమంత్రిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. 14, 19లో అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా 7,700 కోట్లు కేంద్రం ఇచ్చారు. మన వాటా 4,000 కోట్లుంటుంది. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నాకు అనుమానమే లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారతాయి. మార్చే బాధ్యత మాదే. హిందీలో ఎందుకు మాట్లాడామంటే, మనందరికీ ఆదరించే భాష, మన జాతీయ భాషల్లో ఒకటైన మన భాష రాజభాష. అంటే మనం ఎన్ని భాషలు విభిన్నమైన భావం ఒకటే, భారతీయత ఒకటే. సో అలాంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు కేంద్ర మంత్రిగా, ఈరోజు మనకి పంచాయతీకి కావాల్సిన నిధులు వాళ్ళను ముందుండి ఈ రోజున అత్యధికంగా ఇన్ని రాష్ట్రాలుంటే 3వ స్థానంలో నిధులు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. దానికి ప్రత్యేకించి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి,
ప్రత్యేక ధన్యవాదాలు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ రోజు ఉదయం విజయవాడకు చేరుకున్న జగన్ క్రాంతి కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిఐ నాగరాజు 3 నెలలుగా వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో ద్వారా క్రాంతి కుమార్ చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డారని జగన్ తెలిపారు. క్రాంతి కుమార్ పై ఎటువంటి కేసులు లేవని, అయినా స్టేషన్కు రావాలంటూ టార్చర్ చేశారని తెలిపారు. టాక్సీ నడుపుతూ జీవిస్తున్న వ్యక్తిని వేధించడంతో ఆయన కుటుంబం క్రాంతి కుమార్ కోల్పోయిందని ఆగ్రహించారు. పోలీసులు చేయకూడని పనులు క్రాంతి కుమార్ చేయాలని వేధించి పేద కుటుంబానికి అండ లేకుండా చేశారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన వీడియో ఫుటేజ్ మాయం అవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే టాపిక్ ఇప్పటికే 2-3 సార్లు మాట్లాడారు. సార్ ఆ కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే హృదయ విదారకమైన పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది. ఈ పెద్దమ్మ, ఆ బాబు వాళ్ళ నాయనమ్మ, అన్న, ఆ బాబు వాళ్ళ నాన్న. ఒకసారి ఆ బాబు బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిస్తే వీళ్ళు పిల్లలు, 3 పిల్లలు. వీళ్ళ పరిస్థితి గమనిస్తే అందరూ కూడా ఆ చిన్న ఇంట్లో అందరూ కలిసి ఉండే పరిస్థితి. అటువంటి పేదరికంలో బ్రతుకుతా ఉన్న వీళ్ళను ఈ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం చేసింది అన్నదానికి నిదర్శనం. ఆ పిల్లాడు ఒక టాక్సీ డ్రైవర్. గత 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి మీద ఎటువంటి కేసులు కూడా లేవు. 8 సంవత్సరాల కిందట ఏదైనా చిన్న చిత్తగా కేసులు ఏదైనా ఉండింటే ఆ కేసులు కూడా కొట్టేశారు. ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష కూడా వల్ల 8 సంవత్సరాల కిందట ఏదైనా ఉండింటే కూడా. ఈ 8 సంవత్సరాలుగా టాక్సీ తోలుకుంటా ఉన్నాడు. ఎటువంటి చిన్న చిత్తగా కేసులు కూడా లేవు. మరి ఎందుకు అలాంటి పిల్లాడిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం? గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేస్తూ, ఆ హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హెరాస్మెంట్ చేయడం మొదలు పెడితే నిజంగా పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఏపీ భవిష్యత్తు నాశనం కావాలని జగన్ మావిగన్ అంటున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభలో అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తున్నామని చెబితే ఒక్క వైసీపీ నేతలు మాత్రం బాయ్కట్ చేసి బయటకు వెళ్లారని విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో 3 రాజధానులంటూ వెళితే 11 సీట్లు వచ్చాయని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ తీరు అందరికీ తెలుసన్నారు. అమరావతి మావిగన్ కు పోటీ అని వైసీపీ అధినేత అంటున్నారని మండిపడ్డారు. ఏపీ భవిష్యత్తు నాశనం కావాలని జగన్ మావిగన్ అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది విజనరీ మెంటల్ కేసుకు మధ్య పోటీ అంటూ దుయ్యబట్టారు. అభివృద్ధికి, అరాచకానికి, సంక్షేమానికి, విధ్వంసానికి మధ్య పోటీ అంటూ వ్యాఖ్యానించారు. గతంలో అమరావతికి అభ్యంతరం లేదని జగన్ చెప్పారని, ఆపై 3 రాజధానులున్నారని గుర్తు చేశారు.
ఇప్పుడు మావిగన్ అని అంటున్నారని మండిపడ్డారు. జగన్ ఏం చెబుతున్నారో ఆయనకి అర్థం కాని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే తెలియజేశారు. లోక్సభలో అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తున్నామని చెబితే ఒక్క వైసీపీ నేతలు మాత్రం బాయ్కట్ చేసి బయటకు వెళ్లారని విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో 3 రాజధానులంటూ వెళ్తే 11 సీట్లు వచ్చాయని ఎమ్మెల్యే తెలియజేశారు. రేపు మావిగన్ పేరుతో వెళ్తే 1-2 సీట్లు వస్తాయన్నారు. జగన్ కు ఏం కావాలో తెలియట్లేదని జేబులో గన్ చేతిలో గొడ్డలి కావాలేమో అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు నిన్న కొత్త స్లోగన్ స్టార్ట్ చేశాడు. రేపు ఎలక్షన్ అమరావతికి మావిగన్కి పోటీ అంట. అమరావతి రాజధానికి ఆయన చెప్పిన మావిగన్కి పోటీ అంట. ఇది విజనరీకి మెంటల్ కేసుకి మధ్య పోటీ. చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి, భవిష్యత్తు గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడికి ఒక మెంటల్ కేసుకి, ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి, రాష్ట్రంలో కష్టపడి పనిచేసే నాయకుడికి మధ్య పోటీ. అభివృద్ధికి అరాచకానికి మధ్య, సంక్షేమానికి విధ్వంసానికి మధ్య పోటీ. జగన్మోహన్ రెడ్డికి ఏమైందో నాకు అర్థం కావటంలే. జగన్మోహన్ రెడ్డి వెరీ క్లియర్, ఆ రోజు అమరావతి రాజధానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. మీకు తర్వాత దాంట్లో చూపిస్తాం స్క్రీన్ మీద. ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నం అక్కడ సెక్రటేరియట్ అన్నాడు. మళ్ళీ విశాఖపట్నంకి చేయి చూపించాడు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అసలు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈరోజు దేశంలో హైవే మీద రాజధాని ఉండే రాష్ట్రం లేదు. హైవే మీద ఈయన హైవే మీద రాజధాని కడతానంటున్నాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 50,000 ఎకరాలు, వేల కోట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, 12 జాతీయ బ్యాంకుల 15 జాతీయ బ్యాంకులు అమరావతిలో, ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15. వీటన్నిటినీ నేను బుల్డోజర్ పెట్టి తోసేస్తాను, నాకు కన్నా ఛాన్స్ ఇస్తే అని చెప్పి అడుగుతున్నాడు. భారతదేశంలో ఒక రాష్ట్రంలో రాజధాని గురించి లోకసభలో, ఈ దేశంలో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులందరూ ఆ లోకసభలో, చట్టసభలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, టీఎంసీ, ఆప్, బీఆర్ఎస్, సమాజ్వాదీ పార్టీ, బీజేడీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన, మోర్ దాన్ 20 పార్టీస్ యునానిమస్గా దేశం మొత్తం అమరావతికి ఐక్యంగా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈ మెంటల్ కేసు వాళ్ళు బాయ్కాట్ చేసి బయట వచ్చారు. క్యాన్సర్ను పూర్తిగా నియంత్రించడం, నయం చేయడమే తన జీవిత లక్ష్యమని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. 60-70% వరకు ముందస్తు గుర్తింపు, సరైన చికిత్సతో నయం చేయవచ్చన్నారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకోవటం ఎంతో గౌరవంగా భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో బుధవారం రాత్రి నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కృష్ణా జిల్లా మండలంలోనే జన్మించానని, విజయవాడలో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. భారతదేశం వైద్యం పరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, మన రాష్ట్రంలో కూడా అనేక పెద్ద ఆసుపత్రులు విస్తరించాయని వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని పూర్తిగా నియంత్రించడం, నయం చేయడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. 60-70% వరకు ముందస్తు గుర్తింపు, సరైన చికిత్సతో నయం చేయవచ్చన్నారు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ ను వ్యాక్సిన్ ద్వారా సమర్థంగా నివారించవచ్చని వివరించారు. ఇటీవల భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు సలహాదారుగా సేవలందిస్తూ క్యాన్సర్ నియంత్రణకు సంబంధించి ప్రభుత్వాలకు పలు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ సంకల్పంతోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటైందని, వేలాది మంది రోగులకు ప్రాణదాతగా నిలిచిందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సలో విశిష్ట సేవలందించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. వైద్య రంగంలో అందించిన సేవలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీ నరసింహం, వ్యవసాయ రంగ నిపుణుడు అక్కినేని భవానీ ప్రసాద్, అంతర్జాతీయ ఛాయాచిత్రకారుడు తమ్మ శ్రీనివాసరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. విజయవాడ వచ్చి ఈ సభలో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి దగ్గరలోనే ఊళ్ళో మంటాడలో పుట్టాను. ఇక్కడ నేను చాలా స్కూలింగ్ అప్పుడు అంతా ఇక్కడ తిరుగుతూ ఉండేవాడిని విజయవాడలో. ఎందుకంటే మా సిస్టర్స్, మా బ్రదర్ ఇన్ లాస్ వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు విజయవాడ గవర్నర్పేటలో. ఇప్పుడు అవన్నీ రూపు మారిపోయినాయని అక్కడ వీళ్ళకెడితే ఏం కనిపించలేదు. సో ఇవాళ బుద్ధప్రసాద్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలందరూ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ వచ్చి నన్ను గౌరవించేందుకు ఈ సభను పెట్టారు. అది ఎంతో నాకు ఆనందకరంగా ఉంది. మీకు లాస్ట్ వీక్ పద్మభూషణ్ తీసుకోవటం జరిగింది నాకు. అది ఒక ఎత్తు. అది పద్మభూషణ్ రావటం అనేది. అందులో నేను అమెరికాలో ఉన్నాను చాలా డెకేడ్స్ని బట్టి. అక్కడ నన్ను నుంచి సెలెక్ట్ చేయడం అనేది నాకు ఇంకా గర్వకారణంగా ఉంది. అందులో 150,000 డాక్టర్స్లో నేను ఒక్కడనే అక్కడ సెలెక్ట్ చేసింది. సో అది కూడా నాకు ఎంతో ప్రౌడ్ మూమెంట్ నాకు. ఎస్పెషల్లీ ఇవాళ నాకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది ఇంకా ఆనందకరమైన. ఎందుకంటే నాకు అమెరికాలో వస్తూ ఉంటాయి గౌరవాలు, రివార్డ్స్, అవార్డ్స్ ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీల్లో. అక్కడ నా ఆనందాన్ని పంచుకునేందుకు ఫారినర్స్ వాళ్ళందరూ. ఇక్కడ మన వాళ్ళ మధ్యలో నేను ఈ గౌరవాన్ని తీసుకోవడం అనేది ఎంతో నాకు ఆనందకరమైన విషయం. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, అపర ధన్వంతరిగా ఈ రోజున క్యాన్సర్ మహమ్మారిని పారదొలటానికి అమెరికా దేశంలో ఉండి విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ నోరి దత్తాత్రేయ గారికి పద్మభూషణ్ పురస్కారం రావటం భారతీయులకే కాకుండా ప్రత్యేకించి తెలుగు జాతికి అత్యంత గర్వదాయక విషయం. ఒక సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున ప్రపంచ ప్రసిద్ధ వైద్య నిపుణుల్లో ఒకరిగా గుర్తింపు పొందటం మనందరికి కూడా చాలా గర్వదాయక విషయం. అలాగే ఇవాళ బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్లో ఏర్పడిందంటే దానికి ప్రధాన కారణభూతుడు డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు. ఎన్టీ రామారావు గారి సతీమణి బసవతారకం గారికి క్యాన్సర్ వ్యాధి నివారణ నిమిత్తం వారిని అమెరికాకు తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు వారికి చికిత్స అందించడం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా జరుగుతున్న జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంలో పార్టీ నిర్ణయించిన విధానాన్ని పాటించాలని సూచించారు. దరఖాస్తులు, వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియపై పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. నిన్న సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచార సేకరణ పరిశీలకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. గత నెల 29వ తేదీన ఈ సమాచార సేకరణ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించారు. ప్రతి పార్లమెంట్ కేంద్రంలో పార్టీ వీర మహిళలు, జన సైనికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, సమాచారం క్రోడీకరణ ప్రక్రియలు సాగుతున్న విధానాన్ని పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. కేంద్ర కార్యాలయం నిర్దేశించిన విధి విధానాలను ఖచ్చితంగా అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా జరుగుతున్న ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి అంశంలో పార్టీ నిర్ణయించిన విధానాన్ని పాటించాలని సూచించారు. దరఖాస్తులు, వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనే బయటకు వెళ్లకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సమీక్షలో కేంద్ర కార్యాలయం నుంచి కోఆర్డినేట్ చేస్తున్న పరిశీలకులు టి. శివశంకర్, డాక్టర్ పెదపూడి విజయకుమార్, డాక్టర్ సందీప్ పంచకర్ల,
పెనుగొండ సుబ్బారాయుడు, డాక్టర్ బుర్రా దివ్యరాజ్ పాల్గొన్నారు. 120 నుంచి 150 మంది కలిపి పనిచేసింది ఇది మీ దగ్గరికి తీసుకురావడానికి. అంటే దాదాపు వాళ్ళకి 4 రోజులు కూర్చొని ఇంతమందిని 18,000 మందిని సార్ట్ అవుట్ చేసి దాంట్లో 700 మందిని మనకి ఫైనల్ షార్ట్ లిస్ట్ చేయడానికి టుక్ దెమ్ అరౌండ్ 1 month and 722 hours పట్టింది. నేను దీంట్లో 100 గంటలు పైగా నేను పనిచేశాను. దీంట్లో ఒక ఆఫీస్ టీము, వాలంటీర్స్, కాల్ సెంటర్ పీపుల్ అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చిన మనుషులు వీళ్ళన్నీ తీసుకుంటూ వచ్చాం. అలాగే అరకు నుంచి అనంతపురం వరకు ప్రతిదీ చాలా డీటెయిల్గా అధ్యయనం చేయడం జరిగింది. సభ్యత్వం నుంచి నాయకత్వం వరకు అవకాశం ఉండాలనే నా ఆలోచనలో ఈ కార్యక్రమం ఒక కీలక భాగం. ఈ కార్యక్రమం కోసం ప్రతి అంశాన్ని ఎంతో క్షుణ్ణంగా ఆలోచించి మార్గదర్శకాలు రూపొందించాం. దాదాపు దశాబ్దాల క్రితం ఆలోచన రూపకల్పన చేయడం జరిగింది. కాకపోతే ఇది ఆ మెచ్యూరిటీ ఇప్పుడు మన క్యాడర్ కూడా వచ్చింది కాబట్టి ఇది ఆచరణలో పెట్టడానికి సరైన సమయం అనిపించింది. సో మీకు ఈ ప్రక్రియ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ ఫ్లో చార్ట్ తోటి, క్వశ్చనర్ తోటి, విభాగాల గురించి, బయోడేటా ఫార్మ్స్, అవసరమైన అన్ని గైడ్ లైన్స్ ని ముందుగా మీకు అందించడం జరిగింది. దీని ప్రతి గైడ్ లైన్ కనుక ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది. అందుకే వాటిని లెటర్ అండ్ స్పిరిట్ తో అమలు చేయాలి, మనస్ఫూర్తిగా అమలు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. సో అబ్జర్వర్స్ ఈ కార్యక్రమంలో రోజుల వారికి కేటాయించిన పార్లమెంట్ లోనే ఉండాలని నేను అభ్యర్థిస్తా ఉన్నా. పంచాయతీ, మండల, అసెంబ్లీ, పార్లమెంట్లో అన్ని స్థాయిలో అప్లికేషన్స్ తీసుకుంటున్నాం అనేది చాలా బలంగా వెళ్ళాలి. నేను ఇవాళ రివ్యూలో కూడా అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అది కూడా కమిటీ సభ్యులు ఇంప్లిమెంట్ చేస్తారు. అది కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోండి. అంటే ఎవరన్నా ఇచ్చేసిన తర్వాత ఇన్ కేసు ఏదైనా మిస్ అయినా మేము ఇచ్చాము, ఒక పొరపాటు అయింది, మరి రాలేదంటే కూడా అది స్పిరిట్, లెటర్ అండ్ స్పిరిట్ అవ్వదు, ట్రూ స్పిరిట్ లోకి వెళ్ళదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎకనాలజ్మెంట్ ఫామ్ విధానం ఎట్లా ఉండాలని ఇప్పుడు ముందుగానే ఇంకా సరిపోవట్లేదు అనిపించింది. అదొకటి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. చిట్టినగర్లోని పద్మావతి గోదాదేవి సమేత గరుడాచలస్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీవారి వైభవాన్ని భక్తులు కన్నులారా వీక్షించి తరించారు. ఉభయదాతలు భక్తుల గోవింద నామస్మరణ మధ్య స్వామివారి కళ్యాణం అంబరాన్ని తాకింది. స్వామివారి కళ్యాణోత్సవంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చిట్టినగర్లోని పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో 3వ రోజైన బుధవారం రాత్రి స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించగా సుమారు 350 మంది ఉభయదాతలు అమ్మవార్ల తరపున ఆలయ అర్చకులు స్వామివారి తరపున నిలిచి కళ్యాణోత్సవాన్ని జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వినుకొండ రత్నమాచార్యుల పర్యవేక్షణలో శిష్య బృందం కళ్యాణ తంతును జరిపించారు. ఉభయదాతలు భక్తుల గోవింద నామస్మరణల మధ్య స్వామివారి కళ్యాణం అంబరాన్ని తాకింది. స్వామివారి కళ్యాణోత్సవంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులకు ఉత్సవ కమిటీ కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్ల శ్రీనివాసరావులు స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాలను అందించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం సామూహిక కుంకుమార్చన జరిగింది. తొలుత ఆలయ అర్చకులు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజాధికారులు నిర్వహించారు. కళ్యాణ మండపం ప్రారంభంలోని యాగశాలలో హోమాలు నిర్వహించారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు మధ్య శ్రీనివాసరావు, పోతిన బేసు కంఠేశ్వరుడు, కామందుల నరసింహారావు, పిళ్ల విజయ్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు. పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 15వ సంవత్సరం ఈ సంవత్సరం. మరి గుడి స్థాపించి 15 సంవత్సరాలు అయింది. ఈరోజు ఎంతో అతివైభవంగా కన్నుల పండగగా మరి వంటాను ప్రాంతంలో కూడా గోవింద స్వరాలు, నామాలతో గోవింద గోవింద అని చెప్పి కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎంతో తిలకరిస్తున్నాం. మరి తిరుపతిలో ఏ రకంగా జరిగింది, ఇక్కడ కూడా ఆ రకంగా జరిగింది. అలాగే ఈరోజు కూడా మరి పిల్లా శ్రీని గారి నాయకత్వంలో మరి తిరుపతి నుంచి లడ్డూలు తేవడం, ఆ శ్రీవారు తిరుపతి స్వయంగా తిరుమల తిరుపతి వెళ్ళి లడ్డూలు కూడా మరి వారు కూడా తెప్పియడం కూడా, వారు ఉభయదాతలు కూడా మా మనస్ఫూర్తిగా మా ఇద్దరు తరఫున ధన్యవాదాలు. మా కమిటీ తరఫున కూడా ఏం చేస్తున్న శ్రీ పద్మాదేవి గోదాదేవి శ్రీ గరుడాచలస్థిత వెంకటేశ్వర 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు 3వ రోజు. శ్రీవారికి కళ్యాణం చాలా అద్భుతంగా రమణీయంగా జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వేద పండితులచే సుమారు 5 నుంచి 1000 మంది భక్తులు ఈ కళ్యాణం చూస్తూ ఉంటారు. ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ గవర్నమెంట్
ఏజీపీ గారైన చల్లా ధనంజయ్ గారు ముఖ్య అతిథిగా రావడం, అలాగే ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారైన కేసీఎన్ చిన్ని గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు 2023లో పార్లమెంట్లో ఆమోదం పొందిన నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేసింది. గత 30 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. లేని పక్షంలో అన్ని మహిళా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మహిళలకు 33% మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఆమోదం పొందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గాభవాని డిమాండ్ చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును షరతులు లేకుండా అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఈ నెల 27వ తేదీన పార్లమెంటు ముందు ధర్నా కూడా చేపట్టనున్నట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ మహిళా బిల్లు గెజిట్ అయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని, ఇప్పుడు కూడా మరోమారు పోరాటానికే సమాయత్తం అవుతున్నామని తెలియజేశారు. ఇప్పటికే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరుతూ లెటర్లు ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి దుర్గాంబ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో కాంగ్రెస్, సిపిఐ తదితర పార్టీలు వ్యతిరేకించడం వల్ల ఆగిపోయిందన్నారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ఆమోదం పొందేలా చూడాలని, లేని పక్షంలో అన్ని మహిళా సంఘాలకు కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖు నుండి పార్లమెంటు సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే నారీ శక్తి వందన అభినయం షరతులు లేకుండా డీలిమిటేషను జనగణన అనే లేకుండా ఆ సవరణ బిల్లు తెచ్చి తక్షణ అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ నెల 27వ తేదీన పార్లమెంటు ముందు ధర్నా కూడా చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వాలు ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నారీ శక్తి వందన పేరుతో అధికారంలోకి మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పాయి. కానీ ఇంతవరకు రిజర్వేషన్ విషయంలో డీలిమిటేషన్ జరగాలని పెట్టి ఇప్పటికి కూడా దాని దొడ్డిదారిన డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడానికి గతంలో ప్రయత్నం చేసిన దాన్ని తిప్పికొట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ విషయం కాకుండా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైతే మహిళా బిల్లు ఉందో బిల్లు గెజిట్ అయింది దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తాను. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వాళ్ళ అధికార పార్టీ మహాసభల్లో మేము మహిళలకు రాబోయే ఎలక్షన్లో 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అలాగే ప్రతి రాజకీయ పార్టీ కూడా మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. రాజకీయ పార్టీలు రిజర్వేషన్ ఇవ్వడం కాదు, చట్టపరంగా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కనుక ఇవ్వని పక్షంలో గతంలో ఏదైతే గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామో దాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతున్నాం. రిజర్వేషన్ కావాలని చెప్పి అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా భారత జాతీయ మహిళా సమాఖ్య పోరాటాలు చేస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది, కానీ ఇంతవరకు కూడా అమలు చేయలేదు. 2023లో అయితే బిల్లు ఆమోదమైంది, కానీ ఇప్పుడు చూస్తే దీనికి డీలిమిటేషన్ అలాగే జనగణన పెట్టి దాన్ని పక్కదారి పట్టించే విధంగా దాన్ని అమలు చేస్తామని చెప్తే ఈ మధ్యకాలంలో అన్ని రాజకీయ పక్షాలు, కాంగ్రెస్ కానీ అలాగే సిపిఐ పార్టీ కానీ వీళ్ళంతా కూడా వ్యతిరేకించడం వల్ల అక్కడ ఆ బిల్లును ఆపారు. ఇప్పటికైనా సరే ఏవి కూడా వీటికి లింకులు పెట్టకుండా డైరెక్ట్గా మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి భారత జాతీయ మహిళా సమైక్యగా అనేక ఉద్యమాలు చేపడుతున్నాం. రాబోయే కాలంలో కూడా రేపు వర్షాకాల సమావేశాల్లో దీని మీద వెంటనే స్పందించి వెంటనే మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని మహిళా సంఘాలు కూడా కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట, సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతాలకు చెందిన పట్టాదారుల సమస్యను శాశ్వతంగా పరిష్కారం చూపడం పట్ల స్థానిక ప్రజలు ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజలకు పూర్తి భరోసా కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సుమారు 4 దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట, సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతాలకు చెందిన 51 మంది పట్టదారులు మొదటి విడతలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావును కలిసి శాలువ కప్పి ఘనంగా సన్మానిస్తూ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పట్టదారుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిరంతరం కృషి చేశారు. ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవతో ప్రభుత్వం జీవో నంబర్ 306ను తీసుకురావడం ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజలకు పూర్తి భరోసా కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా, ప్రతి సమస్యకు పరిష్కారం లభించేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ తమకు గత 40 ఏళ్లుగా ఉన్న ఆందోళన పూర్తిగా తొలగిపోయిందని, రిజిస్ట్రేషన్ సౌకర్యం రావడంతో తమ ఆస్తులకు చట్టబద్ధమైన రక్షణ లభించిందని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పిల్లల విద్య, వివాహాలు, బ్యాంకు రుణాలు, వారసత్వ బదిలీలు వంటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీటిని ఉపయోగించుకోగలమని తెలియజేశారు. మీ అందరికీ కూడా ఫస్ట్ పేజ్ లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాం. రిజిస్ట్రేషన్ మీ పేరు మీద, అంటే ఇప్పుడు సపోజ్ రాణి ఉందనుకో, రాణి పేరు మీదే మీ దగ్గర నుంచి మీ భార్యకి, మీ దగ్గర నుంచి మీ పిల్లలకి. ఎందుకంటే మీ పట్ల మీ పేరు మీకే చేసుకోవడానికి కుదరదు. మీ పేరు లిస్టులో పేర్లన్నీ ఉంటాయి. ఈ పేర్లన్నీ కూడా చదవండి. మీరు తెచ్చుకుంటే కాగితాలు అది ఈయనే మా ఆఫీస్ నుంచి చేపిస్తాడు. 60 గజాలకి అక్కడ 13,000 ఉందా, 13,000 ఉందా, అలాగా చేసి పెట్టాం. ఫస్ట్ మీద అయిపోద్ది. తర్వాత ఇంకా పేర్లు మారిన వాళ్ళు ఏంటనేది దాన్ని కూడా చూస్తాం. ఫస్ట్ మీరు చేసేస్తే ఇది క్లియర్ అయిపోయి ఈ సుబ్బరాజు నగర్ వాళ్ళది, అరుణోదయ నగర్ వాళ్ళది క్లియర్ అయిపోతే, ఫస్ట్ ఒరిజినల్ ఎలాంటి క్లియర్ అయిపోతే నెక్స్ట్ పేర్లు మార్పుల సంగతి కూడా చేసి పెడతాం. అది గుర్తుపెట్టుకోండి మీరు. అలాగే మీరు కూడా ఏంటంటే పని చేసింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోండి. సుబ్బరాజు గారు, అరుణోదయ ఎన్నాళ్ళ నుంచి కాలం ఇది. మరి ఇవాళ మీకు బోండా ఉమ్మ చేసి పెడుతున్నాడు. దాతలు సహకారం అందిస్తే పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు ఐడీబీఐ బ్యాంక్ వారు దాదాపు 10 లక్షల రూపాయల విలువ కలిగిన వైద్య పరికరాలు, ఇతర సామాగ్రిని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు ఐడీబీఐ బ్యాంక్ అధికారి సంతోష్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ జయదేవ్, వైద్యశాల సూపరింటెండెంట్ మురళి, ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ దాతలు సహకారం అందించడం ద్వారా ప్రభుత్వ వైద్యశాలలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. వైద్యశాలకు వితరణ ఇచ్చిన ఐడీబీఐ బ్యాంక్ అధికారులను ఎమ్మెల్యే ప్రశంసించారు. వైద్యశాలలో వైద్యులు కూడా చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ఒక మంచి కార్యక్రమం. ఐడీబీఐ బ్యాంక్ వారు సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా గతంలో కూడా ఈ హాస్పిటల్కి సహకారం అందించడం జరిగింది. ఇంతకుముందు కొత్త జనరేటర్కి దాదాపు 5-6 లక్షల రూపాయల దాకా సిఎస్ఆర్ గ్రాంట్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు 10.5 లక్షల రూపాయలతోటి ఒక మార్చరీ బాక్స్, అలాగే డెలివరీ ఎవరైతే గర్భిణీ స్త్రీలు డెలివరీ అవుతారో ఆ యొక్క అత్యాధునిక టెక్నాలజీ గల ఒక బెడ్, ఇంకా అది కాకుండా హాస్పిటల్కి అవసరమైన ఫర్నిచర్ను కూడా 10.5 లక్షల రూపాయలతో ఇక్కడికి అందించడం జరిగింది. ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఇలాంటి ప్రభుత్వ హాస్పిటల్స్కి సహకారం అందిస్తేనే ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వ సిబ్బంది ముందుకు వస్తూ ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.